మనము అపోస్తలుల సిద్ధాంతములను నేర్చుకుంటూ ఉన్నాం. సంఘములో ఉన్న ఏ వ్యక్తి అయినా పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళుటకు క్రీస్తు యేసు యొక్క మహిమను సంఘములో పొందాలి. క్రీస్తు యేసు యొక్క మహిమను అపోస్తలుల సిద్ధాంతములను అనుసరించడం ద్వారా పొందగలమన్నమాట. కనుక అపోస్తలుల సిద్ధాంతములు మనలను క్రీస్తు యొక్క మహిమలోనికి మార్చగలవు. అపోస్తలుల సిద్ధాంతములను అనుసరించినటువంటి వారు క్రీస్తు మహిమను పొందుతారు. అలాంటి వారు మాత్రమే పరలోక రాజ్యానికి వాళ్ళు యోగ్యులుగా, అర్హులుగా తయారవుతారు అన్నమాట. కనుక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావలసిన క్రీస్తు మహిమను పొందుటకు అపోస్తలుల సిద్ధాంతమును అనుసరించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉన్నారు. మనం తరచూ వింటూ ఉన్నాం, క్రీస్తు యేసు యొక్క మహిమ అత్యంత విలువైనది అన్నమాట. ఎవరైతే క్రీస్తు యొక్క మహిమను పొందుతారో వారు మాత్రమే భవిష్యత్తు క్షేమాన్ని కలిగి ఉండగలరు. సంఘములో అవకాశములను పొంది కూడా ఎవరు క్రీస్తు యొక్క మహిమను పొందరో వారు భవిష్యత్తును కాలరాసేవాళ్ళు అన్నమాట. నిన్ను పరలోక రాజ్యానికి చేర్చగలిగే క్రీస్తు మహిమ అపోస్తలుల సిద్ధాంతములను అనుసరించడం వలన మాత్రమే పొందగలరు. వారి సిద్ధాంతాన్ని అనుసరించకుండా క్రీస్తు యేసు యొక్క మహిమను సంఘములో ఎవరు పొందరు. కనుక అపోస్తలుల సిద్ధాంతమునకు ఒక శక్తి ఉంది, మహాశక్తి ఉంది. ఒక వ్యక్తిని అనగా ఆ సిద్ధాంతాన్ని అనుసరించేటువంటి ఒక వ్యక్తిని క్రీస్తు యొక్క మహిమలోనికి మార్చగలిగే శక్తి అపోస్తలుల సిద్ధాంతానికి ఉందన్నమాట. కనుక వ్యక్తిగతంగాను, కుటుంబ స్థాయిలోను, సంఘములోను, సమాజంలోను అపోస్తలులు ఎలా జీవించాలి అని బోధించినారో అది వారి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని సంఘములో ఉన్న వ్యక్తులు అనుసరించి జీవించాలన్నమాట. చూడండి, మనం గత వారంలో కొన్ని సంగతులు నేర్చుకున్నాం.
యేసుక్రీస్తుని అత్యధికముగా ప్రేమించినటువంటి శిష్యుడు ఒక ఆయన. ఆయన అపోస్తలుడైన పేతురు. శిష్యులందరిలోనూ యేసుక్రీస్తు అత్యధికంగా ప్రేమించిన ఒక శిష్యుడున్నాడు. ఆయన యాకోబు. యోహాను. కాబట్టి వారి సిద్ధాంతాన్ని అక్కడి నుంచి ప్రారంభించాలని మనం అనుకున్నాం. కనుక పేతురు సంఘములో ఉన్న వ్యక్తులకు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. గత వారంలో 2 సిద్ధాంతాలు నేర్చుకున్నాం మనం. రెండేవి చెప్పగలుగుతారు నాయనా? నిష్కపటమైన ప్రేమ. ఓకే. అంటే నీ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను నీవు ప్రేమించాలి. నీవు ప్రేమించే ఆ ప్రేమలో కపటం ఉండకూడదు. మనం బహు జాగ్రత్త పడాలి. నీవు చూపించేటువంటి ప్రేమలో కపటము ఉంటే నీవు ప్రేమిస్తున్నవేమో గాని అపోస్తలుల సిద్ధాంతమును అనుసరించి ప్రేమించడం. ఒక కపటాన్ని ప్రేమలో అగుపరుస్తున్నావు అన్నమాట. కపటమును అగుపరుస్తున్నావు. ప్రేమ చూపించడంలో కపటము అనగా నీవేదో ఒక చిన్న హెల్ప్ చేసి వారి ద్వారా ఏదో పొందాలని ఆశించడం, అది కపటం అన్నమాట. నిష్కపటం అనగా వారి వద్ద ఏది ఆశించకుండా చూపించే ప్రేమ. ఒక హెల్ప్ చేయడం, ఏది ఆశించకుండా చూపించడం, ప్రేమను చూపించడం అంటే ఒక హెల్ప్ చేయడం అన్నమాట. అది నిష్కపటమైన ప్రేమ. సహజంగా మనుషులు ఈ నిష్కపటమైన ప్రేమను అగుపరుస్తున్నారు లేదో, కానీ ప్రేమలో కపటమును మాత్రం చూపిస్తున్నారు అన్నమాట. ఇక్కడ నీ ప్రేమలో కపటము ఉంటే క్రీస్తు యొక్క మహిమను నీవు పొందలేవు. ఎందుకంటే క్రీస్తు కపటమైన ప్రేమను చూపించలా, నిష్కపటమైన ప్రేమను చూపించినాడు. ఆయన బోధించి ఎవరి దగ్గర ఏమి ఆశించల. ఆయన దెయ్యములు వెళ్ళగొట్టి ఎవరి దగ్గర ఏది ఆశించల. ఆయన అనేక స్వస్థతలు చేసినారు, ఎవరి దగ్గర ఏది ఆశించల. చనిపోయిన వారిని సహితము ఆయన బ్రతికించినారు, వారి వద్ద కూడా ఏది ఆశించరు. కనుక ఆయన చూపించిన ప్రేమలో నిష్కపటం ఉందన్నమాట.
ఆయన ఎలా నిష్కపటమైన ప్రేమను అగుపరిచినారో అలాగుననే సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు సహోదరుల పట్లను సహోదరీల పట్లను అవసరాన్ని బట్టి సమయోచితముగా నిష్కపటమైన ప్రేమను చూపించాలన్నమాట. కాబట్టి ఇక్కడ నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమను వాళ్ళు ఆనాడు చూపించినారు అనమాట. ఇది నెంబర్ 1. అలాగే నెంబర్ 2, రెండవది ఏం చెప్పినారు ఆయన? ఏం చెప్పినాడు రెండవది? నేనైనా దాన్ని రాసుకోవాలి మీరా? అప్పుడు ఎలాంటి ప్రవర్తన అన్నాడు ఆయన? మంచి ప్రవర్తన అన్నాడు అనమాట. 2వ అధ్యాయము 12వ వచనం, నీ ప్రవర్తనలో మంచి ఉండాలన్నమాట. అంటే నీ ప్రవర్తనలో మంచి అగుపడాలి అని అంటే నీలో ఉన్న ఆ చెడును నీవు విసర్జించాలి. 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఇక్కడ ఏమన్నాడు ఆయన? అంటే శరీరాశలను విసర్జించాలి. పన్నెండవ వచనంలో, అన్ని జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో. అంటే అన్ని జనులు ఎవరిని దూషిస్తూ ఉన్నారు దుర్మార్గులని? నేను ఇక్కడ అన్ని జనులైన వారు ఎవరిని దుర్మార్గులను దూషిస్తూ ఉన్నారని అంటాడు ఈయన. సంఘములో ఉన్న వ్యక్తులను అన్ని జనులు దుర్మార్గులని దూషిస్తూ ఉన్నారు. దేన్ని బట్టి? వాళ్ళలో ఉన్న శరీరాశలు. ఈ ఆశలను వారు అనుసరిస్తూ ఉండగా సంఘమునకు వెలుపులో ఉన్న అన్ని జనులు వారిని దుర్మార్గులని దూషిస్తూ ఉన్నారు. కాబట్టి దుర్మార్గులు అని దూషింపబడడానికి గల ఆ ప్రవర్తన, అంటే అన్ని జనులు క్రైస్తవులను సంఘములను వ్యక్తులను దుర్మార్గులను దూషించడానికి వీరి ప్రవర్తన ఎలా ఉంది? 2వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు. ఏమన్నాడు ఆయన ఈడ? అంటే వీళ్ళలో ఏముందంటాడు? సమస్తమైన దుష్టత్వం.
సమస్తమైన అయినా సమస్తమైన కపటం. తర్వాత వేషధారణ. నాలుగవది అసూయ. సమస్త దూషణ మాటలు. అంటే వాళ్ళు సంఘంలో ఉన్నారు. కానీ వాళ్ళ వ్యక్తిత్వంలో ఏముందన్నాడు ఆయన? సంఘంలో ఉన్న వ్యక్తులే, కానీ వారి వ్యక్తిత్వంలో సమస్తమైన దుష్టత్వం ఉంది, సమస్తమైన కపటం కూడా ఉంది. అందువలన ఆయన పైన ఏమన్నాడు ఆయన? కాబట్టి వాళ్ళది ఏముంది అంటాడు ఆయన? కపటం ఉందన్నమాట, సమస్తమైన కపటం. ఈ కపటాన్ని ఉంచుకొని ఒక ఒరిజినల్ ప్రేమను చూపించినట్లు, అంటే నిష్కపటమైన ప్రేమను చూపించినట్లు వాళ్ళు నటిస్తూ ఉండరు, వేషధారణ. అటు తర్వాత సంఘంలోని వ్యక్తుల్లో అసూయ ఉందన్నమాట. అలాగే సమస్త దూషణ మాటలు కూడా ఉన్నాయి. ఒకరి మీద ఒకరు అసూయ కలిగి ఉన్నారు, ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఉన్నారన్నమాట. అందువలన వీళ్ళల్లో మంచి ప్రవర్తన లేదు. ఎలాంటి ప్రవర్తన ఉంది వీళ్ళల్లో? ఒక చెడ్డ ప్రవర్తన ఉందన్నమాట. వారు చెడ్డగా ప్రవర్తించడానికి గల కారణం ఏంది? చెడ్డగా ప్రవర్తించడానికి కారణం ఏంది నాయనా? కేవలం శరీర ఆశలు అన్నమాట. ఒక మనిషి చెడ్డగా ప్రవర్తించడానికి గల కారణము శరీరాశలే. శరీర ఆశలు లేని చోట ఒక వ్యక్తి చెడ్డగా ప్రవర్తించడు. శరీర ఆశలు ఉన్న చోట ఒక వ్యక్తి చెడ్డగా ప్రవర్తిస్తాడు. కాబట్టి అనుజనులు ఏం చేస్తున్నారు? వీళ్ళని, సంఘంలో ఉన్న వ్యక్తుల్ని, కాబట్టి అన్ని జనులు దుర్మార్గులు అని వీరిని దూషిస్తూ ఉన్నారు అన్నమాట. వీరిని దూషిస్తే ఎవరిని దూషించినట్లు? కాబట్టి సంఘములో ఉన్న వ్యక్తులు ప్రభువునకు దూషణను కలుగు చేస్తూ ఉన్నారు అన్ని జనుల ద్వారా. అందువలన ఆయన ఏమన్నాడు అని అంటే, శరీరాశలను విసర్జించాలి. అంటే అన్ని జనులు మిమ్మల్ని దూషించడానికి మీలో చెడ్డ ప్రవర్తన ఉంది. ఈ చెడ్డగా ప్రవర్తించడానికి గల కారణము కేవలం శరీరాశలు. ఈ శరీరాశలను ఏం చేయమన్నాడు ఆయన? విసర్జించే. శరీరాశలను విసర్జించి మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండాలనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి ఆయన? సత్క్రియలు చేయాలి. పన్నెండవ వచనంలో అని చెప్పిన మాటలు, అన్ని జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి. కాబట్టి అన్ని జనులు ఈ చెడ్డ ప్రవర్తన చూస్తున్నారు, చూసి వీరిని దుర్మార్గులు అని అంటున్నారు. సన్మార్గులు కాదు, వీళ్ళు దుర్మార్గులు. అందువలన వాళ్ళు దుర్మార్గులు కాబట్టి అన్ని జనులు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు.
ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు, చెడు ప్రవర్తన కలిగి ఉన్నారు. ఇవి వాళ్ళ ప్రవర్తనలో భాగాలైపోయింది. వీటన్నిటికి కారణము శరీరాశలను వాళ్ళు అనుసరించడం. కనుక వారి ప్రవర్తన చెడుగా మారడానికి కారణం శరీరాశలు కాబట్టి వాటిని విసర్జించండి అని అన్నాడు. వీటిని విసర్జించాలంటే ఏం చేయాలి ఆయన? శరీరాశలను విసర్జించాలంటే ఏం చేయాలి మనం? వీటన్నిటిని మానుకోవాలి. నేను వీటన్నిటిని, మనలో దుష్టత్వం ఉండకూడదు, మనలో కపటం ఉండకూడదు, మనలో వేషధారణ ఉండకూడదు, మనలో అసూయ ఉండకూడదు, మన మాటల్లో దూషణ వాక్యాలు అస్సలు ఉండకూడదు అన్నమాట. అవన్నీ ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి చెడ్డగా ప్రవర్తిస్తాడు. మాటలు చెడ్డగా ఉంటాయి, క్రియలు చెడ్డగా ఉంటాయి. అలా చెడ్డగా ప్రవర్తించడానికి గల కారణము శరీరాశలను అనుసరించడు. సంఘములో ఉన్న ఏ వ్యక్తి శరీరాశలను విసర్జించేస్తాడు, వాటి స్థానములో అతడు సత్క్రియలను చేయాలి. ఇది కూడా ప్రవర్తన ఆయన. అప్పుడు ఆ వ్యక్తి మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు అన్నమాట. ఈ మంచి ప్రవర్తనను ఆ వ్యక్తి కలిగి ఉన్నప్పుడు అదే అనుజనులు ఏం చెప్తారు? అనుజనులు ఏం చేయాలి నాయన? ఒక మంచి ప్రవర్తన అంటే ఈ చెడ్డ ప్రవర్తనను విడిచిపెట్టి ఒక మంచిగా ప్రవర్తించినప్పుడు, అది వరకు చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నారని వారు దుర్మార్గులను దూషించినటువంటి అనుజనులు ఇప్పుడు సంఘములను వ్యక్తులు చేసే సత్క్రియలు చూడడం వలన, వారు మంచి ప్రవర్తన చూడడం వలన అదే అనుజనులు ఏం చేయాలంటాడు అపోస్తుడైన పేతురు? చూడండి ఆయన ఏమన్నాడు ఆయన? అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురు, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మును ఏం చేస్తున్నాను? నేను బ్రతిమలాడుతున్నాను. బ్రతిమలాడేది ఎవరినైనా? బ్రతిమలాడేది ఎవరు? ఒక తండ్రి బిడ్డలను బ్రతిమలాడుతాడు. అపోస్తలుడు సంఘాన్ని బ్రతిమలాడుతూ ఉన్నాడు, సంఘములో ఉన్న వ్యక్తులను బ్రతిమలాడుతూ ఉన్నాడు. అన్ని జనులు మిమ్మల్ని దుర్మార్గులను దూషిస్తున్నారు. అలా మిమ్మల్ని దూషించేటువంటి వారు మీరు చేసే సత్క్రియలను చూచి ఆ సత్క్రియలను బట్టి దర్శన దినం అంటే ఏంది నాయన? దర్శన దినం అంటే ఏంది నాయన? దర్శనం అంటే ఏంది? చూడడం కదా. ఆ దినం ఏమంటాడు ఆయన? తీర్పు దినం. ఆ దినం ఈ దినమున అన్ని జనులు ఏం చేయాలా? సత్క్రియలను బట్టి, మీరు చేసే సత్క్రియలను బట్టి ఏం చేయాలి? వారు దేవుణ్ణి మహింపరచాలి. అందువల్ల ఇక్కడ మంచి ప్రవర్తన కలిగి ఉండాలని మరొక సంగతి చెప్పినాడు, సిద్ధాంతాన్ని తెలియజేసినాడు. నేను తీర్పు దినమున సరే, ఇక్కడ మరొక విషయాన్ని చెప్పినాడు ఆయన. పేతురు తన 2వ పత్రిక, మొదటి అధ్యాయం 2వ పత్రికలో 13వ వచనం నుండి 15వ వచనం వరకు, 15వ వచనంలో ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై, ఇక్కడేం ప్రవర్తన చెప్పినాడు ఆయన? యుక్త ప్రవర్తన అంటే ప్రవర్తన గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. నేను ఇంటికి వెళ్ళి బాక్స్ పైన ఉండలా, అందులో చాక్ పీసులు కావాలి. మరి ఇవి రాళ్ళలాగా ఉండాలి.
యుక్త ప్రవర్తన. హ్మ్. ఆ! సమస్త ప్రవర్తన. దాన్ని రాద్దాం. ఇది సమస్త ప్రవర్తన అంటారు. యుక్త ప్రవర్తన. అంటే యుక్తంగా ప్రవర్తించడం. సంఘములో ఉన్న వ్యక్తులు యుక్తంగా ప్రవర్తించాలి. అంటే సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతను కలిగి ఉండాలి. ప్రవర్తనలో మంచితనం ఉండాలి. యుక్త ప్రవర్తన కలిగి ఉండాలి. యుక్త ప్రవర్తన అంటే ఏంది నాయనా? యుక్తి అంటే ఏంది? యుక్తి. యుక్తి ఉంది, కుయుక్తి ఉంది. యుక్తి ఉంది, కుయుక్తి ఉంది. ఏది నాయనా? ఎవరు చెప్తారా? యుక్తి. వాడు భలే యుక్తి కలిగిన వాడియా అని అంటారు. ఆ? ఆ, ఒక విధంగా తెలివి అని అనొచ్చు అన్నమాట. యుక్తి అంటే ఏంది నాయన? యుక్తి. యుక్తి గలవాడు అని అంటారు కదా. తనకు జరగబోయే కీడును తెలుసుకోగలడు. తనకు జరగబోయే మేలును కూడా తెలుసుకోగలడు. అతడు యుక్తి కలిగిన వాడు అన్నమాట. అంటే ముందు చూపు కలిగిన వాడు అని అర్థం అన్నమాట. సంఘములో ఉన్న వ్యక్తులు యుక్త ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ? ఉమ్. సంఘములో ఉన్న వ్యక్తులు యుక్త ప్రవర్తనను కలిగి ఉండాలి. అంటే యుక్తిగా సంఘములో ఉన్న వ్యక్తులు ప్రవర్తించారు. 13, 14 వచనాలు చూడండి. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. ఏమన్నాడు ఆయన? మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారిని వారికి లోబడి ఉండుడి. ఎవరికి లోబడలేడా? ఆ? రాజు అంటే ఎవరినైనా ఆ? ఒక్కరు చెప్పండి ముందు తర్వాత. ఆ ఏలువాడు. ఇక్కడ రాజు అంటే ఇక్కడ
ఇక్కడ రాజు అంటే ఎవరు? మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడినడు. 13వ వచనం. అక్కడేంది? మనుషులు నియమించు ప్రతి కట్టడ ఏంది? ఇక్కడ రాజు అన్నప్పుడు అన్నిటికీ అక్కడ క్రీస్తు వచ్చేయండి ఆయన. ఎవరు? కాబట్టి మనల్ని ఏలే వాళ్ళు ఎవరు అంటే ప్రభుత్వం అన్నమాట. రోమాపత్రిక అంటే ఆ వాక్యాన్ని సపోర్ట్ చేయడానికి మరొక లేఖనం చూద్దాం. రోమాపత్రిక 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో 7వ వచనం చూడండి నాయన. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. మనం పన్ను ఎవరికి చెల్లిస్తున్నాము? ప్రభుత్వానికి చెల్లిస్తున్నాము. సరే, మొదటి వచనం నుండి 13వ అధ్యాయం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి ఇప్పుడు అధికారం ఉందంటే ఈ అధికారం ప్రస్తుతము మన భారతదేశంలో అధికారం కలిగిన వాళ్ళు ఏదో ఒక పార్టీ గెలిచిందంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నమాట. సెంట్రల్లో మోదీ ఆయన ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రి అయినాడు. ఈయనేమంటాడు? పౌలు ఏమంటాడు? ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఇప్పుడు మోదీని నియమించింది ఎవరినైనా? దేవుడే. సరే, ఇప్పుడు పోయి గత ప్రభుత్వంలో మనకి జగన్ ఉన్నారు ముఖ్యమంత్రి. ఆయన నియమించింది ఎవరు? దేవుడే. ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రిని నియమించింది ఎవరు? దేవుడే. ఎందువలన? ఆయన అంటాడు, ఆయన ఏమంటాడంటే దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు అంటాడు. మొదటి వచనంలో ఏమంటాడు ఆయన? ఏ అధికారమైనా దేవుని వలన కలిగింది తప్ప మనుషుల వలన కలిగేది కాదు. అంటే ఒక ఎలక్షన్లో ఒక వ్యక్తి గెలవడానికి సర్వశక్తులను ఒడ్డుతూ ఉన్నాడు అన్నమాట. సర్వశక్తులనైనా ఆ సర్వశక్తులు అనడంలో డబ్బు నంబర్ 1 అన్నమాట. నంబర్ 2 నాయకులు. నంబర్ 3 అధికారులు. నంబర్ 4 ఓటర్లు. ఓటర్లు 4వ నంబర్ అన్నమాట. కాబట్టి సర్వశక్తులను ఎలక్షన్లో వడ్డతారు వాళ్ళు. ఎంతో శక్తిని ఒడ్డినా కూడా కౌంటింగ్ దినాన భయపడతారన్నమాట. కౌంటింగ్ దినాన భయపడతారు. కాబట్టి ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడిపోతాడు? సర్వశక్తులు ఒడ్డినా వాడికి ఆ ధైర్యం రాదన్నమాట. గెలుస్తానన్న నమ్మకం లేదన్నమాట. ఈ గత ఎలక్షన్లో ఇప్పుడున్న ప్రభుత్వము అన్ని స్థానాలు గెలుస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. కళ్ళలో కూడా ఊహించలే వాళ్ళు. వాళ్ళు ఆశ్చర్యపోయినారనమాట. కూటమి ప్రభుత్వము ఆశ్చర్యపోయినారనమాట. అలాగే ఓడిపోయిన పార్టీ ఉంది, వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు. ఇంతగా ఓడిపోయినామా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏదేమైనా ఒక ప్రభుత్వాన్ని ఏర్పరిచేది ఎవరు? దేవుడిని, మనుషులు కాదు. వాళ్ళు ప్రయాసపడుతున్నారేమో, ప్రభుత్వాన్ని ఏర్పరిచేది దేవుడు. అందువలన దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారములు లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి 2వ వచనంలో అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుతున్నాడు. అంటే అధికారాన్ని ఎదిరించడం. అధికారాన్ని ఎదిరించడం అంటే ఏదైనా అధికారాన్ని ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలి మున్సిపాలిటీలో. ఈ ఇల్లు ఎలా కట్టుకోవాలి మనము కదా? మున్సిపాలిటీలో మనకు పర్మిషన్ కావాలన్నమాట. స్థలం మందే, మున్సిపాలిటీ వాళ్ళది కాదు.
ఇల్లు కట్టుకునే డబ్బు కూడా మనదే, మున్సిపాలిటీ వాళ్ళది కాదు. కానీ పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళకి ఒక అర్జీ పెట్టుకోవాలి. అర్జీ పెట్టుకొని వాళ్ళు ఎంక్వైరీకి వస్తారనమాట. స్థలం ఎక్కడుంది? దాంట్లో ఎలాంటి ఇల్లు నిర్మిస్తున్నావు? వాళ్ళు చూస్తారనమాట. వాళ్ళు చూసుకొని వెళ్ళి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇస్తే ఇల్లు కట్టాలాడ. పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్ లేకుండా చాలా ఇల్లు కట్టేస్తుంటారు నాయన. వాళ్ళు దయతో కనికరించేసి గమ్మునుండాలి మున్సిపాలిటీలో. వాళ్ళు గాని యాక్షన్ తీసుకుంటే ఈ ఈ టౌన్‌లో 3 భాగాలు ఇండ్లు ఉండవన్నమాట. వాళ్ళకి ఎంత అధికారం ఉందంటే ఒక ఇంటిని ఎలాంటి ఒక నోటీస్ ఇవ్వకనే పడగొట్టేస్తారు. అంతటి అధికారం ఉందన్నమాట. అధికారం అన్నమాట. నోటీస్ ఇవ్వకనే, ముందస్తు నోటీస్ ఇవ్వకనే. ఇప్పుడు హైదరాబాద్‌లో చూడలా, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఏనైనా అస్సలు ఎటువంటి బిల్డింగులు కూల్చేస్తున్నారో తెలిసిన వాళ్ళు. అస్సలు పర్మిషన్, కోర్టు కూడా కూల్చబోకండి అంటా ఉందన్నమాట. వీళ్ళు కూల్చేస్తున్నారన్నమాట. ఆక్రమణలే. ఎవరు సొత్తు ఎవరు ఆక్రమించుకొని కట్టుకోవడం. కాబట్టి స్థలాలని ఆక్రమించడం వలన అక్కడ ఏమి నష్టపోయింది? హైదరాబాద్‌లో ఏం నష్టపోయినారనా, ఆ మూసీ నది ఏదో ఉంది. మూసీ నదిని ఆక్రమించేసినారు. నీళ్ళు ఎక్కడికెళ్ళాలా? కదా! నీళ్ళు లేకపోయి చెన్నై పరిస్థితి కూడా అదే కదా నాయన. ఎవడికి ఇష్టం వచ్చిన విధంగా ఈ స్థలాలు ఆక్రమించేసి, ఇండ్లు కట్టేసి, ఇప్పుడు వర్షాకాలం వస్తే పక్కనే సముద్రం ఉంది. ఇక్కడ కూడా ఒక సముద్రం ఏర్పడతదనమాట. సముద్రాన్ని తలపిస్తది. ఆ మధ్య ఒక తుఫాన్ వచ్చినప్పుడు జనాలందరూ 3 అంతస్తులో, 4 అంతస్తులో చేరిపోయినారు నాయన. మొసళ్ళు సైతం తిరిగినాయనమాట. అంటే అది సముద్రాన్ని తలపించిందనమాట. కారణము, కారణం అలా జరగడానికి కారణం ఏంది నాయన? ఆక్రమణలన్నమాట. అక్రమ నిర్మాణాలన్నమాట. కాబట్టి వాళ్ళు కార్పొరేషన్‌లో అప్లై చేసుకోవాలి. స్థలం ఉంది. వాళ్ళొచ్చి ఎంక్వైరీ చేయాలి. నిజంగా ఆయన స్థలమా? కాదా? ఎంక్వైరీ చేయాలి. అటు తర్వాత అప్రూవల్ చేస్తారు వాళ్ళు. అప్పుడు ఇల్లు కట్టుకోవాలి వాళ్ళు. కానీ ఇక్కడ అధికారం ఎంతుందంటే, నీ అనుమతి లేకనే, నీకు ఎలాంటి నోటీస్ ఇవ్వకనే ఒక అక్రమ నిర్మాణాన్ని చేపడితే వాళ్ళు కూల్చేస్తారు. కాబట్టి ఇల్లు కట్టుకోవాలంటే చట్టానికి లోబడాలి. నీ స్థలము, దానికి పట్టా ఉందా లేదా? లేక కొన్నావా? రిజిస్ట్రేషన్ పత్రం ఉందా? తీసుకొని పోయి ఒక అర్జీ పెట్టాలి మున్సిపల్ ఆఫీసులో. వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు. చూపించాలి. అక్కడ ఎలాంటి నిర్మాణం, 1 అంతస్తులా, 2 అంతస్తులా, 3 అంతస్తులా? వాళ్ళకి చూపించాలి. చెప్పాలా. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వాళ్ళు అనుమతిస్తేనే 3వ అంతస్తు కూడా కట్టాలి. అనుమతించకపోతే 3వ అంతస్తు కట్టేదానికి లేదు. లేనే లేదన్నమాట. నా ఇష్టం నేను కట్టుకునేస్తాను 4 అంతస్తులు అంటే వాళ్ళు ఒప్పుకోరన్నమాట. వాళ్ళు పట్టించుకోకుండా 5 అంతస్తులు కట్టుకున్నా కూడా ఏ ఇబ్బంది ఏం. కానీ వాళ్ళు గాని సీన్‌లోకి వస్తే ఏమవుతది? కూల్చేస్తారన్నమాట. అంతటి అధికారం మున్సిపల్ వీధులున్నాయి కదా! వీధులన్నీ ఎవరివి? మున్సిపాలిటీదే కదా! ఇంటి స్థలమే మనదే. వీధులన్నీ మున్సిపాలిటీదే. వాళ్ళు గనుక తండోర ఏసి, మా వీధుల్లో మీరు తిరగకూడదంటే ఎక్కడ తిరగాలి? మా వీధుల్లో మీరు అడుగు పెడితే ఒప్పుకోమంటే మనం ఏడుండాలి మనం? అధికారం. ఆ అధికారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. మనకిక్కడ సంఘములో ఉన్న వ్యక్తులు అధికారాన్ని ఏం చేయాలి నాయన? అధికారాన్ని ఎదిరించకూడదన్నమాట. మీకు చెప్పకుండా నేను ఇల్లు కట్టేస్తానంటే అది ఎదిరించడు. కదా నాయన? ఈ పల్లెటూరులో చూడండి, కరెంటు బిల్లు చాలా మంది కట్టరు. దోటీలు తగిలిస్తుంటారనమాట. అది కూడా ఏంది? అధికారాన్ని ఎదిరించడం అన్నమాట. కాబట్టి అనేక విధాలుగా అధికారమును ఎదిరించడం అన్నమాట. సంఘమునకు వెలుపల ఉన్న వ్యక్తులు అధికారమును ఎదిరిస్తున్నారేమో, కానీ సంఘములో ఉన్న వ్యక్తులు అధికారాన్ని గౌరవించాలి. 2వ వచనంలో అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుతున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభు సంఘములో ఉన్నా కూడా వారి మీదకి వారు ఏం తెచ్చుకుంటారు నాయన? కదా! ఇల్లు కట్టేసినాడు, పర్మిషన్ లేదు. వాళ్ళు ఏం చేస్తారు నాయన?
పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేస్తారు. పోలీసోళ్ళొస్తారు. రావయ్యా అనేసి తీసుకుపోతారు. లోపలేసేస్తారు. పర్మిషన్ లేకుండా వచ్చి ఇల్లు కట్టినావు, ఎందుకు కట్టినావు అని అడుగుతారు. కారణం లేదు. వాళ్ళొచ్చి కూల్చేస్తారు. ఎంత నష్టాలు, ఎంత కష్టాలు తెలిసినా పోను ఇవన్నీ పోయినా ఎంత అవమానం, ఎంత అవమానం. అందువలన 3, 4 వచనాల్లో ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. ఏమన్నాడు ఆయనీన? ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు. అంటే వాళ్ళెవరు వాళ్ళు? భయంకరులు గూడా. ఒక కోణంలో చూస్తే ఎవరు వాళ్ళు? భయంకరులన్నమాట. పోలీసు వ్యవస్థ భయంకరమైంది. ఎంఆర్ఓ ఈ వ్యవస్థ భయంకరమైంది. మున్సిపల్ వ్యవస్థ భయంకరమైంది. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ. ఇప్పుడు కరెంటు ఉంది కదా నాయనా! పవర్ ఆఫీస్. అది కూడా భయంకరమైంది. బిల్లు కట్టకపోతే ఏం చేస్తాడు? నేరుగా వస్తాడు. మన పర్మిషన్ ఇలా పెరుక్కొని వెళ్ళిపోతాడు. అధికారం. అది వాళ్ళ అధికారం అన్నమాట. వాళ్ళు ఎవరి మీద ఉగ్రులు గారు. భయంకరులు గారు. అధికారాన్ని ఎవరు ఉల్లంఘిస్తారో వారి విషయంలో వాళ్ళు భయంకరులైపోతారు. భయంకరులవుతారు. అంటే అధికారం అంటే చట్టం. చట్టాన్ని ఉల్లంఘిస్తే, చట్టాన్ని అతిక్రమిస్తే వాళ్ళు భయంకరులైపోతారు. చట్టాన్ని అనుసరిస్తే వాళ్ళు గౌరవిస్తారు దాన్ని. చట్టాన్ని గాని అనుసరిస్తే మున్సిపల్ ఆఫీస్ అయినా, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, ఏదైనా పోలీస్ స్టేషన్ అయినా చట్టాన్ని గాని మనం అనుసరించి ఉంటే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. చట్టాన్ని గాని అతిక్రమించి ఉంటే వాళ్ళు గౌరవించరు వాళ్ళు. మన మీద వాళ్ళు భయంకరులైపోతారన్నమాట. అందువలన 3, 4 వచనాలు. ఆయన ఇలా అన్నాడు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కాదు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ఆయనేమన్నాడు ఈయన? నీకు మేలు కలగడానికి వాళ్ళెవరు వాళ్ళు? అధికారులు. వాళ్ళు అన్ని జనుల సంఘస్థుల. అన్ని జనులు అయినప్పటికీ వాళ్ళెవరు వాళ్ళు? ఎవరు చెప్పినారు ఈడ? అపోస్తలుడైన పౌలు. దేవుని పరిచారకుడు వాడు. అధికారంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే దేవుని పరిచారకుడు. వాడు ప్రధానమంత్రి అయినా, అతడు ముఖ్యమంత్రి అయినా, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, మున్సిపల్ ఆఫీస్ అయినా, ఎండిఓ ఆఫీస్ అయినా, పోలీసు వ్యవస్థ అయినా, అది కోర్టు అయినా, అది ఏ వ్యవస్థ అయినా సరే, ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యవస్థ అయినా సరే, వాళ్ళ గురించి ఏమన్నాడు ఈయన? వాళ్ళు దేవుని పరిచారకులు. అందువలన వారికి భయపడక ఉండ కోరితివా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము. వారు ఊరకయ్యే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కీడు చేసే వారి మీద వాళ్ళు ఏం చూపిస్తారు? వాళ్ళు ఆగ్రహం చూపించడానికి వాళ్ళెవరు? ఆగ్రహం చూపించి ప్రతీకారం తీర్చే దేవుని పరిచారకులు వాళ్ళు. వాళ్ళు ఏ స్థాయిలో చూపిస్తాడు అపోస్తలుడైన పౌలు. కనుక మనకు ఏ ఏ అధికారాలు, ఏ ఏ అధికారానికి సంబంధించి ఏ ఏ వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళందరిని మనం ఎలా చూడాలి నాయనా? వాళ్ళని దేవుని పరిచారకుల్లాగా చూడాలి. వారి అధికారానికి మనము లోబడి ఉండాలన్నమాట. ఆ అధికారానికి మనం లోబడి ఉన్నప్పుడు మనము యుక్త ప్రవర్తన కలిగి ఉంటాం అన్నమాట. యుక్త ప్రవర్తన. ఈ యుక్త ప్రవర్తన కలిగి ఉండడానికి ఏం చేయమంటాడు ఆయన? అధికారానికి ఇది కూడా రాయలేదు నాయన. ఇది కూడా గట్టిగా ఉంది. అధికారమునకు లోబడాలి. యుక్త ప్రవర్తన అంటే ఏంది నాయన? ఇక్కడ యుక్త ప్రవర్తన అంటే ఏంది? యుక్త ప్రవర్తన అంటే ఏంది? రాబోయే కీడును తప్పించుకోవడం. ఏది నాయన? రాబోయే కీడును తప్పించుకోవడం, రాబోయే మేలును కూడా గుర్తించడం. మనం కీడు ఎవరి మూలంగా వస్తుంది?
వారు ప్రతీకారం చేయుటకు దేవుని పరిచారకులు. ఎవరు వాళ్ళు? అధికారులు. కాబట్టి అధికారులు ప్రతీకారం చేయడానికి దేవుని పరిచారకులైనప్పుడు వాళ్ళు మనల్ని శిక్షిస్తారు. ఎప్పుడు శిక్షిస్తారు? మనము అధికారాన్ని అతిక్రమించినప్పుడు. కదా నాయనా? అధికారాన్ని అతిక్రమించినప్పుడు అంటే చట్టమును అతిక్రమించినప్పుడు వాళ్ళు మనల్ని శిక్షిస్తారు. అంటే ఇప్పుడు ఆ యుక్త ప్రవర్తన అంటే ఏది నాయనా? ఆ? ఆ? అంటే చట్టానికి దొరకకుండానే తిరగడం అన్నమాట. మనం చట్టానికి దొరకకుండానే ప్రవర్తించడం. అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండడం. అది యుక్త ప్రవర్తన అంటారు. తప్పించుకొని జీవించడం. బ్రతికినంత కాలం చట్టాన్ని అతిక్రమించకుండా, చట్టాన్ని ఉల్లంఘించకుండా, చట్టాన్ని తప్పించుకొని మనము జీవించడం. ఇది యుక్త ప్రవర్తన. అంటే అధికారముకు లోబడడం అనేది యుక్త ప్రవర్తన. కనుక సంఘంలో ఉన్న వారందరూ కూడా అధికారానికి లోబడాలి నాయన. నేను ట్రైనింగ్‌లో ఉన్నా. ఒక ఆదివారం రోజు దీని మీద ఒక ప్రసంగం చెప్పినాడు మా పెద్దాయన. అధికారానికి లోబడాలి అని. ఇంకా గుర్తుంది నేను ఆ ప్రసంగం నాకు. అధికారానికి లోబడాలని ప్రసంగం చేసినాడు ఆయన. ఆ నెలలో ఇంటికొచ్చిన. ఇంటికొస్తే ఇప్పుడు కేవీపురంలో మా ఇంటికి కరెంటు అంటే మీటర్ లేదనమాట. స్తంభానికి కొక్కిలు తగిలిచ్చేయడమే అనమాట. రావడం మా నాయనకి చెప్పిన. నాయన అధికారాన్ని ఉల్లంఘిస్తున్నాం మనం అని అన్నారు. మా నాయన అప్పుడు మీటర్ తీయాలంటే కనీసం ఒక రూ. 1000 ఖర్చు పెట్టాలి. ఇప్పుడు చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నారు. గత ప్రభుత్వంలో 80,000, 90,000, ₹1,00,000. ఇప్పుడు ఒక రూ. 1000 ఖర్చు పెడితే మీటర్ వస్తుందన్నమాట. వైరింగ్ చేసుకోవాలి. ఎట్లేదన్నా ఒక 2,500, 3,000 అవుతుందన్నమాట. మా నాన్న మన వల్ల కాదు నాయనా అని అన్నారు. నాకు మనసులో అధికారాన్ని ఉల్లంఘిస్తున్నాము అనేది అప్పుడు ఈ సంగతి విన్న తర్వాత నాకు అర్థమైందన్నమాట. అంతకుముందు ఎలా అంటే అందరూ వాడుకుంటున్నారు కదా వీధిలో, మనం వాడుకుంటే తప్పేముంది అన్నట్టు. ఇప్పుడు వాక్యాన్ని విన్న తర్వాత ఓహో! మనం అధికారాన్ని ఉల్లంఘిస్తున్నాము. అధికారాన్ని మనం ఉల్లంఘిస్తే వాళ్ళు మన ప మన వి మన మన విషయంలో ఏం చూపిస్తారు నాయన? వాళ్ళు భయంకరులైపోతారు. వాడొచ్చి అవమానకరంగా మాట్లాడితే మనం వినాలి. అది రైట్ కాదు. అనుకోని ఒక దగ్గర అప్పు చేసి ఓ మీటర్ అప్లై చేసి మీటర్ తీసుకొచ్చి ఇట్లా అది అలాగే కొనసాగింది. ఇప్పుడు కూడా ఆ మీటర్ అలాగే ఉందనమాట ఆ ఇంటికి. చిన్న విషయాల్లోనే అధికారాన్ని ఉల్లంఘించకూడదు మనం. ఇప్పుడు ఇంటి పన్ను అంటారనమాట. పల్లెటూరులోనైనా, ఇలాంటి పట్టణాల్లోనైనా ఇంటి పన్నులు పేరుకొని పోయిండాయనమాట. వాళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మైకులు పెట్టి అనౌన్స్ చేస్తున్నారనమాట. మీకు రాయితీ ప్రకటిస్తున్నాము, కొంత తోసేస్తున్నాము, మీరు మిగతా డబ్బులు కట్టేయండి అని కూడా బుజ్జగిస్తున్నారు. బుజ్జగించి మైకుల్లో చెప్తున్నారు. అయినా కూడా కట్టడం లేదు జనాలు. పల్లెటూరులో అసలు కట్టడం లేదు నేను పల్లెటూరులో. ఈ ఒక్క సంగతే. నేను ప్రతి సంవత్సరం పన్ను కడుతుంటా ఇంటి పన్ను. ఈ ఒక్క సంగతే నేను ప్రతి సంవత్సరం వెళ్ళి ఇంటి పన్ను వాడిని వెతుక్కొని పోతా. ఎవరు కట్టేదిలే వాడి దగ్గర. అధికారి దగ్గర ఎవరు కట్టేదిలే. వాడు ఒకరోజు అంటాడు, సార్ మీరే సార్ కడుతుండేది ఈ ఊర్లో. ఇంకెవ్వరు కట్టడం లేదు సార్ అని అంటాడు. అదేంటంటే ఈ వాక్యం అపోస్తలుల సిద్ధాంతం అన్నమాట. కాబట్టి ఇక్కడ అధికారమునకు లోబడ్డం అనేది యుక్త ప్రవర్తన అన్నమాట. అధికారం ఏదైనా కానీ నీవు ఏ పార్టీకి ఓటేసినావు వేసి ఇబ్బంది ఏమಲ್ಲ. వచ్చింది ఏ ప్రభుత్వమైనా ఎవరు అనుగ్రహించే ప్రభుత్వం అది? దేవుడు అనుగ్రహించిన ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి మనం లోబడాలి. ఆ అధికారానికి మనం లోబడాలి. ఇది యుక్త ప్రవర్తన. నెక్స్ట్ ఇంకో ప్రవర్తన గురించి చెప్పినాడు ఆయన. 3వ అధ్యాయం
3వ అధ్యాయము 15, 16 వచనాలు. ఈయనన్నాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. కాబట్టి ఇక్కడ సత్ప్రవర్తన అని అన్నాడు అనమాట. సత్ప్రవర్తన సత్ప్రవర్తన అంటే ఏమన్నాడు ఆయన? అక్కడ భావం ఏం చెప్పినాడు ఆయన? ఆల్రెడీగా వాళ్ళని దుర్మార్గులను దూషిస్తూ ఉన్నారు. ఎవరిని? సంఘంలోని వ్యక్తుల్ని దుర్మార్గులు అని దూషిస్తూ ఉన్నారు. అందువలన మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి వారందరూ కూడా తీర్పు దినమునాడు దేవుని మహింపరిచే విధంగా మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి శరీరాశలను విసర్జించేసి సత్క్రియలు చేయండి అని అన్నాడు. ఇక్కడేమన్నాడు? సత్ప్రవర్తన కలిగి ఉండాలి అని అన్నాడు అనమాట. కాబట్టి ఈ సత్ప్రవర్తన అనగా మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పడం. అంటే మిమ్మును హేతు అడిగేవారికి, మిమ్మును హేతు అడుగు వారికి హేతు అడుగు వారికి ఏం చెప్పినాడు ఆయన? సాత్వికముతోను భయముతోను. సాత్వికముతో భయంతోనూ సమాధానం చెప్పాలన్నమాట. అంటే మిమ్మును హేతు అడుగు వారికి. దాని అర్థమైంది నాయన? హేతు అంటే ఏందా? హేతువు అనగైంది నాయన కారణం. అంటే ఈ కారణం అడుగుతారు. ఏమని అడుగుతారు? కారణం అంటే ఏందని? ఏం కారణం అడుగుతారు? అడిగేది ఎవరినైనా? అన్ని జనులు, సంఘానికి వెలుపల వారు మిమ్మల్ని కారణం అడుగుతారు. అంటే వాళ్ళు మనల్ని చూస్తూ ఉన్నారన్నమాట, సంఘాన్ని చూస్తూ ఉన్నారు. ఆదివారం అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, బుధవారం అయితే ఎక్కడికి వెళుతూ ఉన్నారు, శుక్రవారం అయితే ఎక్కడికి వెళుతూ ఉన్నారు. వాళ్ళు గమనిస్తూ ఉన్నారన్నమాట. సరే, వీళ్ళు వెళ్ళేదేమో చర్చికి వెళ్తూ ఉన్నారు, కానీ వీళ్ళు చేసే క్రియలు దుర్మార్గమైన క్రియలు చేస్తున్నారు, దుర్మార్గులని అనుకుంటున్నారు. ఆ దుర్మార్గత నుండి క్రమంగా సన్మార్గులు మంచి ప్రవర్తన కలిగిన వారుగా మారుతూ ఉన్నారు. కాబట్టి దుర్మార్గపు స్థితిలో నుండి ఒక మంచి వాళ్ళుగా మారుతూ ఉండగా వాళ్ళు ఏం అడుగుతారు నాయన? హేతు. ఇలా ఉండే వాళ్ళు ఇలా ఎందుకు ఉన్నారు మీరని అడుగుతారు. కానీ ఇప్పుడు ఎవరు మనల్ని దూషించినారు? బాప్తిస్మం పొందకముందు మనల్ని ఎవరైనా దూషిస్తే అప్పుడు పరిస్థితి వేరే. ఇప్పుడు బాప్తిస్మం పొందినాం, ఇప్పుడు దూషించినారు, ఇప్పుడు మనం నోరు తెరవాలి.
నోరు తెరవలేదు మనం. ఏం కారణము అని అడుగుతారు. అంతగా వాళ్ళు దూషిస్తా ఉంటే, వాళ్ళు అంతగా చేస్తే మీరెందుకు నోరు తెరవడం లేదు అని కారణం అడిగినారు. కారణం అడుగుతారన్నమాట. అనుభవం ఉన్నది నాయన. ఈ కారణం అడిగినప్పుడు ఏం చేయాలి మనము? వారికేం చెప్పాలి నాయన? ఈ సమాధానం ఎవరు చెప్పాలి సమాధానాన్ని? హేతువు అడిగేవాళ్ళు. కారణం అడిగే వాళ్ళకి సాత్వికముతోను, భయముతోను మనం సమాధానం చెప్పుకోవాలి. అడిగేవాళ్ళెవరు? అనుజనులు. సంఘానికి వెలుపల వారు. వారికి మనం సాత్వికముతో, భయముతో సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి నాయన? సమాధానం ఏంది? కొంచెం కొంచెం ఆలోచన చేయండి. ఏం సమాధానం? ఇలా మీరు ఓర్చుకోవడానికి కారణమేమి? మీరు సహించడానికి కారణమేమి? మీరు దీర్ఘ మనస్సు కలిగి ఉండడానికి కారణమేమి? అలాగే మీరు సత్క్రియలు చేయడానికి కారణమేమి? అధికారానికి ఇంతగా మీరు లోబడ్డానికి గల కారణమేమి అని అడిగినారు వాళ్ళు. అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి? సాత్వికముతో. సాత్వికం అంటే ఏది నాయన? చాలా మృదువు నాయన. సాత్వికముతో. నెక్స్ట్ భయముతో. ఈ రెండిటితో కూడిన సమాధానాన్ని వాళ్ళకి మనం చెప్పాలనమాట. ఏమని చెప్పాలి మనము? ఏం సమాధానం చెప్పాలి నాయన? ఆ? ఎవరినైనా కొంచెం గట్టిగా చెప్పండి. అది అయిపోయింది నాయన. ఇక్కడ అయిపోయింది అది. ఆ? అది దానికే కారణం అడిగి. ఇంతగా నువ్వు ఓర్చుకోవడానికి కారణమే. ఇంతగా సహించడానికి కారణమే. ఇంతగా దీర్ఘశాంతం కలిగి ఉండడానికి కారణమే. మనలో చాలామంది ఓర్పు, సహనము, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండారు. కొంతమంది ఆ 3 లేనే లేదు. మనలో ఎవరెవరికి అయి ఉన్నాయో నాకు తెలుసు. ఎవరికి లేదో కూడా నాకు తెలుసు. కానీ పేపర్ అవుట్ కాకూడదు. అవుట్ చేయకూడదు. బోధకుడు కలగ చేయకూడదు అనమాట. ఒకే ఒక కారణం ఏంటంటే హేతు అడిగి నేను ఒక వ్యక్తిని ఇక్కడ నా ప్రవర్తనలో పరిశుద్ధతను కలిగి ఉంటా. ఇక్కడ ఒక మంచి ప్రవర్తన కలిగి ఉంటా. ఇక్కడ యుక్త ప్రవర్తన కలిగి ఉంటా. ఇక్కడ సత్ప్రవర్తన కలిగి ఉంటా. ఒకే ఒక కారణం. నేను నేను క్రీస్తు మహిమను పొందాలి. కారణమైతే ఇది. ఇదే కారణం. హేతువు ఈ హేతువు అన్నమాట. అందుకొరకు నేను సమస్తము ఓర్చుకుంటున్నాను. సమస్తాన్ని సహిస్తా ఉండ. దీర్ఘశాంతాన్ని కలిగి ఉండ. సత్క్రియలు చేస్తా ఉండ. నిష్కపటంగా ప్రేమిస్తా ఉంటాను. అధికారానికి లోబడతా ఉంటాను. ఎన్ని కారణం వీటన్నిటికి కారణము నేను క్రీస్తు మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందే అవకాశాన్ని దేవుడు సంఘంలో నాకు ఇచ్చున్నాడు. అందువలన పురుషులైనా స్త్రీలైనా సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారికి మనము సాత్వికంతో భయముతో సమాధానం చెప్పుకునే ఒక అవకాశం కూడా దేవుడు మనకు ఇచ్చుండాడు అనమాట. అంటే మనం చెప్పి సాత్వికము భయముతో ఇచ్చి ఈ సమాధానం ఉందే వారిని ఏం చేస్తుంది నాయన? వారిని ఆలోచింపజేస్తుంది. వారిని ఆలోచింపజేస్తుంది. కాబట్టి నీ ప్రవర్తనను చూస్తున్నారు. మన ప్రవర్తనను చూస్తున్నారు. సంఘములోనికి రాకముందు ఎలా ప్రవర్తించినాము, సంఘంలోనికి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నాం, ఈ ప్రవర్తనను అన్ని జనులు చూస్తూ ఉన్నారు. ఆనాడు చూసినారు, నేడు కూడా చూస్తున్నారు. కాబట్టి మన ప్రవర్తనలో ఒక పెద్ద మార్పు సంభవించింది. ఇలా మార్పు సంభవించడానికి గల కారణం ఏంది? ఇలా మార్పు సంభవించడానికి గల కారణం ఏంది అని వాళ్ళు 4వ అధ్యాయంలో
4వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనం చూడండి. మనము పోకిరి చేష్టలు అంటే బాప్తిస్మం పొందకముందు నాయన, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. కాబట్టి లోకంలో ఉన్నప్పుడు సరేనా, మన వాళ్ళు, మన బంధువులు, మన ఫ్రెండ్స్ అందరితో కలిసి మనము లోకానుసారంగా జీవించను. అప్పుడు మనల్ని చూసి వాళ్ళు ఆనందించినారు. ఇప్పుడు మనం సంఘంలోనికి వచ్చినాం. సంఘంలోనికి వచ్చి శరీరాశలను విసర్జించేది. అంటే చెడ్డ ప్రవర్తనను మానుకున్నాం. మన ప్రవర్తనలో పరిశుద్ధత సమకూరుతా ఉంది. ఒక మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి మంచిగా ప్రవర్తించే విధంగా సత్క్రియలు చేస్తున్నాం. అధికారానికి లోబడి యుక్త ప్రవర్తన కలిగి ఉన్నాం. సత్ప్రవర్తన కూడా కలిగి ఉన్నాం మనం. కాబట్టి మనల్ని హేతు అడిగేటువంటి వారికి మనం ఇచ్చే ఈ సమాధానం ఉందే, సాత్వికంతో భయంతో సమాధానం ఇవ్వడమే ఈ సత్ప్రవర్తన అన్నమాట. ఎవరైనా అడిగినారు, కారణం అడిగినారు, నీకెందుకు పోరా అని అంటారు. నీకెందుకు పోరా అంటారు జనాలు. నీకు చెప్పాలని రూల్ అంటారా, పోరా చూసినాను పోరా అట్టు మాట్లాడుతున్నారు అనమాట జనాలు. కానీ ఇక్కడ అలా కాదు. మన ప్రవర్తనకి వాడికి సంబంధం లేకపోయినా మనం సాత్వికంతోనూ భయంతోనూ వానికి సమాధానం చెప్పే ఒక అవకాశాన్ని మనం కలిగి ఉన్నాం. అది సత్ప్రవర్తన అన్నమాట. కానీ హేతు అడిగినటువంటి వారికి మనం ఏ సమాధానం ఇస్తాం నాయన? క్రీస్తు మహిమను నేను పొందాలి అంతిమంగా. అది సమాధానం అన్న. అందువలన 4 రకాలైనటువంటి ఒక ప్రవర్తనల గురించి ఇలా ప్రవర్తించాలి అని అపోస్తలుడు తన సిద్ధాంతంలో తెలియజేసినాడు. అపోస్తలుల సిద్ధాంతం, వాళ్ళు ఎలా ప్రవర్తించమని అపోస్తలుడు తన సిద్ధాంతంలో మనకు తెలియజేసినాడు. మన ప్రవర్తనను ఆయా సందర్భములలోనికి, ఆయా సమయాలలోనికి మన ప్రవర్తనను అలా మార్చుకోవలసి ఉందన్నమాట. కాబట్టి సంఘంలో ఇవి 2 సంఘంలో నాయన. ఇది ఎక్కడిది? ఇది లోకం. ఇది ఎక్కడిది? ఇది కూడా లోకం. ఒక 2 సంఘములు, 2 లోకం. కనుక మనము అధికారానికి లోబడాలి, ఖచ్చితంగా లోబడాలి నాయన. పేతురు లోపలికి వచ్చినాడు. యేసు ప్రభు ఇలా అడిగినాడు. పేతురు అన్నాడు, ప్రభు అన్నాడు ఆయన. కుమారుడు దాసుడా స్వతంత్రుడా అని అడిగినాడు ఆయన. కుమారుడు దాసుడా స్వతంత్రుడా అడిగాడు. స్వతంత్రుడు కదా ప్రభు అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే, కానీ మనము వాళ్ళకి అభ్యంతరంగా ఉండకుండే విధంగా నువ్వు సముద్రంలోకి వెళ్ళి వాళ్ళకి గాలం ఒకటి, ఒక చేప దొరుకుతుంది, దాని నోరు తెరువు. దాంట్లో ఏముంటుంది కదా, ఒక షెకెల్ ఉంటుంది. దాన్ని తీసుకొని వెళ్ళి నీ కొరకు నా కొరకు పన్ను కట్టుకు అన్నాడు. నేను చూడండి ఎంత జ్ఞానం, యుక్త ప్రవర్తన అన్నమాట అది. అలాంటి ఆయనే, అయ్యా రాజు నిన్ను పట్టుకోవడానికి చూస్తున్నాడంటే ఈరోజు రేపు నా తండ్రి పని చేయాలా, ఆ నక్కకు పోయి చెప్పండి అన్నాడు ఆయన. నక్కతో చెప్పండి అన్నాడు. తన స్థాయి వేరన్నమాట. ఆ స్థాయిలో మాట్లాడతాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు యుక్త ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఆయన జీవించిన కాలంలో అప్పుడున్న చట్టానికి ఆయన లోబడ్డాడు అనమాట. లోబడి జీవించినాడు, యుక్త ప్రవర్తన కలిగి ఉన్నాడు. అందువల్ల ఎవరు కూడా ఆయన మీద ఏ నేరాన్ని మోపడానికి అవకాశం లేదు. నాయన అబద్ధ సాక్ష్యాలను అనేకం వెతికినారు. అబద్ధ సాక్ష్యం చెప్పడానికి కూడా జనాలు వచ్చేసినారు. చెప్పడానికి ఏమి లేదు, అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ఏమీ లేదన్నమాట. ఎంత ఎంత యుక్త ప్రవర్తన కలిగి ఉన్నాడు చూడండి ఆయన. అందువలన సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందాలి అని అంటే
అపోస్తలుల సిద్ధాంతాన్ని అనుసరించాలి. అపోస్తలుల సిద్ధాంతాన్ని అనుసరించకుండా క్రీస్తు యేసు యొక్క మహిమను అందరూ పొందజాలరు, పొందలేరన్నమాట. క్రీస్తు యొక్క మహిమ అత్యంత విలువైంది నాయన. క్రీస్తు మహిమ ఉంటేనే పరలోకం వెళ్ళగలము. క్రీస్తు మహిమ లేకపోతే వారెంతటి వారైనా పరలోకం వెళ్ళే అవకాశం లేదు. తండ్రి అయిన దేవునికి క్రీస్తు లాంటి కుమారులు అవసరమే గాని, మామూలు కుమారులు ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు మనమందరం మామూలు కుమారులమే దేవునికి. కానీ మనము క్రీస్తు లాంటి కుమారులముగా మనం తయారు కావాలి. అపోస్తలుడైన పౌలు తాను మాట్లాడుతూ ఆయన ఇలా బాధపడ్డాడనమాట. గలతీలకు రాసిన పత్రికలో ఆయన చెప్పినటువంటి మాటలు చూడండి. ఆ మాటలు మనం నిజంగా ఆలోచన చేస్తే 4వ అధ్యాయము 19వ వచనంలో ఆయన ఇలా అన్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏమన్నాడు ఆయన? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరల ప్రసవ వేదన కలుగుతున్నది. ప్రసవ వేదన ఎవరికినైనా? ప్రసవ దినములు నిండినటువంటి ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన. ఇప్పుడు ఆ వేదనలన్నీ ఏమి లేవు నాయన. అసలు ఆ ప్రసవ వేదన వస్తే ఆ వేదనే రాకుండా ఇంజక్షన్లు వేస్తున్నారు, నొప్పులే రాకుండా ఇంజక్షన్లు వేస్తున్నారు. డాక్టర్ దగ్గరికి పోతే మరీ మోసం అన్నమాట. ఆడబిడ్డ కదా, తల్లిదండ్రులు పరిగెస్తారు, తీసుకొని పోతారు డాక్టర్ దగ్గరికి. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే నొప్పులు రాకుండా ఇంజక్షన్ వేస్తారు. అది వరకు నొప్పులు వస్తూ ఉంటుంది, ఇప్పుడు నొప్పులు రాల, నొప్పి రాలి, నొప్పి తగ్గిపోయింది కదా, నొప్పి తగ్గిపోయింది. నొప్పి లేకుండా డెలివరీ ఎట్ట అవుతుంది నాయన? నొప్పులు ఉంటేనే డెలివరీ అయ్యేది, నొప్పి లేకపోతే డెలివరీ కాదనమాట. ఒక రోజంతా ఉంది, ఇంకా నొప్పి రాల, డెలివరీ కాల. ఇంకొక రోజు డెలివరీ కాల, డాక్టర్లు పిలుస్తారు తల్లిదండ్రులు, అయ్యా ఈ నొప్పిలో రావడం లేదు, డెలివరీ లేట్ అవుతుంది, డెలివరీ లేట్ అయితే లోపల బిడ్డ చచ్చిపోతుంది, అందువల్ల ఆపరేషన్ చేసి తీయాలంటారు. ఆపరేషన్ చేసి తీయాలంటే 20,000 కావాలంట. చూడండి ఆయన కథలో, నొప్పులు రాకుండా వాళ్ళే ఇంజక్షన్ వేసి వాళ్ళు ఆపరేషన్ చేసి బిడ్డను తీసేది బయట. కానీ ఇక్కడ ప్రసవ వేదన, ఒక ప్రసవ వేదన అనగా ఒక బిడ్డకు జన్మనిచ్చేటువంటి తల్లి ఆ వేదనను ఎంతగా అనుభవిస్తుందంటే అది మరణంతో సమానం. పూర్వకాలం మందు చాలా మంది ప్రసవించలేక చనిపోయిన వాళ్ళు చాలా మంది అన్నమాట. కనుక ప్రసవ వేదన అంటే ఆ బిడ్డ మరణంతో పోరాడి జయించడం అన్నమాట. ఒక గర్భిణీ స్త్రీ మరణంతో పోరాడి జయించడం, చనిపోవచ్చు. అలాగే పౌలు ఏమన్నాడు ఈడ? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అంటే ఆయన ఎంత తీవ్రంగా బాధపడుతున్నాడు చూడండి. సంఘములో ఉన్న వ్యక్తులు క్రీస్తు యొక్క రూపాన్ని సాధించకపోతే ఆయన ఎంత తీవ్రంగా బాధపడుతున్నాడు. ఇది ఒక నిజమైన ఆత్మలకు తండ్రి అయిన వ్యక్తి యొక్క బాధ. కనుక ఒక సువార్థికుడు సువార్తను వినిపించి బాప్తిస్మము ఇవ్వగా బాప్తిస్మం పొందిన వారు తన బిడ్డలైతే వారు క్రీస్తు యొక్క స్వరూపమును సాధిస్తే ఆ తండ్రి ఆనందిస్తాడు. వారు క్రీస్తు సారూప్యతను సాధించకపోతే మళ్ళీ ఆయనకి ఏం కలుగుతుంది అంటాడు ఈయన? ఆ ప్రసవ వేదన కలుగుతుంది అని అంటాడు. అందువల్ల ఇక్కడ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు యొక్క మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందాలంటే ఖచ్చితంగా అపోస్తలుల సిద్ధాంతమును అనుసరించాలి. సంఘములోను సమాజంలోను అపోస్తలుల సిద్ధాంతమును అనుసరించాలి. కుటుంబంలో కూడా ఈయన ఇంకా కుటుంబంలో చెప్తాడనమాట. పేతురు తన కుటుంబంలో సిద్ధాంతాన్ని కూడా చెప్తాడనమాట. కాబట్టి ఇక్కడ సంఘములో అపోస్తలుల సిద్ధాంతమును అనుసరించిన వారు మాత్రమే క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. మరొక సిద్ధాంతాన్ని ఆయన తెలియజేసినారు.
ఇది స్త్రీల కొరకు మాత్రమే ఈ సిద్ధాంతం. 3వ అధ్యాయము ఆ మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు. సంఘంలో ఉన్న పురుషులకు మాత్రం ఒక సిద్ధాంతాన్ని ఆయన తెలియజేసినాడు. అది 7వ వచనం. కాబట్టి 3వ అధ్యాయము ఆ మొదటి 6 వచనాలలో సంఘములో ఉన్నటువంటి స్త్రీలు క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఆయన ఇలా సెలవిచ్చినాడు. అలాగే 7వ వచనంలో పురుషులు భార్యలతో కలిసి క్రీస్తు మహిమను పొందడానికి అక్కడ ఒక సిద్ధాంతాన్ని ఆయన ఇచ్చినాడు అనమాట. చూడండి, దీన్ని టూకీగా చదువుతాను నేను. 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు. స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్యునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. ఇది నేను సిద్ధాంతం అన్న. 5-6 వచనాల్లో అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఎన్నేడల ఆమెకు పిల్లలగుదు. సంఘములో ఉన్న వివాహితులైనటువంటి స్త్రీలకు ఈ సిద్ధాంతాన్ని ఆయన ఇచ్చినాడు అనమాట. అంటే స్త్రీలు క్రీస్తు యొక్క మహిమను పొందాలి అంటే ఈ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 7వ వచనంలో ఒక పురుషుడు జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయడి. ఇది సిద్ధాంతం, కుటుంబంలో సిద్ధాంతం అన్నమాట. అంటే ఒక భర్త తన భార్యను జీవమని కృపావరములోనికి తీసుకొని వెళ్ళాలి. అలాగే ఒక భార్య క్రీస్తు యేసు యొక్క మహిమను పొందడానికి నంబర్ 1 ఆమె భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన కలిగి ఉండాలి. భర్తకు లోబడాలి. శరీర సంబంధమైన అలంకరణ కన్నా కూడా ఆత్మను ఎక్కువగా అలంకరించుకోవాలి. ఇది ఆయన తెలియజేసినటువంటి సిద్ధాంతం అన్నమాట. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి భార్యలు, కుటుంబాలలో భర్తలు, వీళ్ళు ఈ సిద్ధాంతాన్ని ఆనాడు అనుసరించడానికి ఆ సిద్ధాంతాన్ని ఆయన ఎలా తెలియజేసినాడు అని మనం వచ్చే వారంలో నేర్చుకుందాం. టైం 10 అయిపోయిందన్నమాట. నేను దయచేసి అందరూ కూడా 7:30, 7:45 వచ్చేయండి. వచ్చేస్తే చాలా సంగతులు మనం నేర్చుకుందాం. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ లేఖనం చదవండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు, 7వ వచనంలో స్త్రీలు పురుషులు వివాహం కాని పిల్లలు కూడా ఈ సంగతులను పదే 10 సార్లు చదువుకొని రండి. దాన్ని దేవుడు మనకు ఎలా పరిశుద్ధాత్మ ద్వారా నేర్పిస్తాడో మనము నిరీక్షిద్దాం అన్నమాట. అందరూ నిలవబడితే చివరిగా ప్రార్థన చేసుకుందాము. వచ్చే వారంలో 7:30 వచ్చేయడానికి ప్రయత్నించండి. మహాకృప కలిగిన మా తండ్రి, దయగలిగినటువంటి మా నాయన, గత దినములన్నింటిలోనూ మాకు క్షేమమును కలుగు చేసి ఈ దినమునాడు సువార్తికుల యొక్క తరగతిని
మేము జరుపుకోవడానికి ఈ తరగతికి చేరువచ్చులాగున మీ కనికరాన్ని, మీ కృపను మాకు అనుగ్రహించినందుల కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, ఈ తరగతులలో అపోస్తుల సిద్ధాంతమును మీరు మాకు నేర్పిస్తూ ఉన్నందుల కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుటకు అపోస్తుల యొక్క సిద్ధాంతములు అత్యంత అవసరమై ఉండగా, ఈ సిద్ధాంతములను అపోస్తులు ఎలాగున తెలియజేసి ఉన్నారు, ఆ స్థాయిలోనికి మేము నేర్చుకునే విధముగా పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంగతులను మీరు మాకు నేర్పిస్తూ ఉన్నదుల కొరకు వందనాలు తండ్రి. ఇక ముందుకును కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అపోస్తుల సిద్ధాంతాలను నేర్పించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ అపోస్తుల యొక్క సిద్ధాంతాలను సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ అనుసరించడానికి ప్రభువులో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని మాకును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువు పట్ల మేము ప్రేమ కలిగి తండ్రి, ప్రభువు అపోస్తుల ద్వారా ఇచ్చినటువంటి ఈ సిద్ధాంతమును మేము అనుసరించడానికి ప్రభువు యొక్క మనస్సును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మా మనస్సులలో, మా హృదయాలలో అపోస్తుల యొక్క సిద్ధాంతములను ముద్రించుకునేటట్లుగా కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. సంఘములోను, కుటుంబంలోను, సమాజంలోను తండ్రి, మేము వ్యక్తిగతంగాను అపోస్తుల యొక్క సిద్ధాంతములను సంపూర్ణంగా అనుసరించుటకు అపోస్తుల సిద్ధాంతముల పట్ల గ్రహింపును, అవగాహనను మాకు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని సమయాలలోనూ మేము అపోస్తుల సిద్ధాంతములకు ప్రాధాన్యతనిచ్చి ఆ సిద్ధాంతములతో మా జీవితాలను మలుచుకొని క్రీస్తు యొక్క రూపాన్ని, క్రీస్తు మహిమను పొందినట్లుగా మరింత కృప చూపించమని వేడుకుంటున్నాం. మా బలహీనతను తొలగించండి, మా అపరాధములను మన్నించండి. తిరిగి మీ సమూహంలోనికి మేము వచ్చేంత వరకు కనికరించండి తండ్రి. ఈ తరగతుల ద్వారా సంఘములు సువార్థికులు తయారవడానికి మీ మహా కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘం ద్వారా దూర ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి మీరు చూపించిన మహా కనికరాన్ని బట్టి వందనాలనైనా. ఈ గొప్ప పనిని చేయడానికి ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కనికరించమని వేడుకుంటున్నాం. తిరిగి మీ సమూహంలోని మేము చేరి వచ్చేంత వరకు కనికరించమని, మమ్మల్ని దీవించమని, మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయన అందరికీ వందనాలు నాయన.